ఇరుగుపొరుగు వారందరూ అతని పిచ్చెక్కిందనుకున్నారు. లేకపోతే రాత్రి అనక పగలానక దుర్గనామాన్ని జపిస్తున్నాడు. రోగంలో శోకంలో అన్ని వేళల్లో తన్మయత్వంతో అమ్మనామం స్మరించుకుంటూ పోతున్నాడు. పిచ్చివాడు కాక మరేమవుతాడు అన్నారు మరికొందరు. వయసులో ఉన్నవారు దుర్గాదాసుడు అంటూ హేళన చేసేవారు. అల్లరి పిల్లర్ మూక ఓ పిచ్చివాడు దుర్గా అనుకుంటూ గాజులమ్ముతున్నాడు, దుర్గవాని వెనకాలే తిరుగుతుంది అంటూ గెలచేసాగారు. ఆ మాటలు విన్నప్పుడల్లా శరీరరోమం నిటిజితమవుతుంటుంది. అతడు దుర్గ వస్తున్నదో లేదో అని వెనక్కి తిరిగి చూస్తుండేవాడు. నవ్వుతూ అంతా జరుగుతున్నా సహిస్తూ అతడు అమ్మనామాన్ని ఆనందంగా స్మరించుకుంటూ ముందుకు సాగుతున్నాడు. విరామం లేకుండా అమ్మనామాన్ని స్మరించుకుంటూ ఉండటం వల్ల తల్లిదండ్రులు అతని పెట్టిన హరిచరణుడు అన్న పేరు పోయి దుర్గాదాసు నామమే స్థిరమైపోయింది. అందుకు కూడా అతను ఏమీ బాధపడలేదు. అది వైశాఖమాసం. 2 జాముల వేళ ఎండ మండిపోతుంది. గాజులు మూట భుజాన్ని వేసుకొని దుర్గదాసు దుర్గా దుర్గా అనుకుంటూ దారిజీపులు సీమదాటి మైదానం వైపు చేరాడు. కొంత ముందుకు సాగేసరికి మైదానం మధ్య భాగంలో ఒక చిన్న చెరువు వచ్చింది. అతడు దానిని కూడా దాటి ముందుకు అడుగు వేయబోతుండగా, ఓ గాజులబ్బాయి, ఆగు, నాకు గాజులు కావాలి అని ఎవరో పిలుస్తున్నట్టు వినిపించింది. అతడు ఇప్పటివరకు అంత మధురమైన స్వరాన్ని వినలేదు. వెనక్కి తిరిగి చూశాడు. చెరువులోని నీళ్లలో నుంచి ఒక స్త్రీమూర్తి ముందుకు వస్తూ పిలుస్తున్నది. ఆ దివ్యమంగళ సుందరిని, తేజోమయమూర్తిని చూసి క్షణకాలం స్తంభించిపోయాడు. మరలా మాయ ఆవహించింది. ప్రకృతిలో పడిపోయాడు. అనేకమంది జమీందారు